హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నేనైతే చాలా డేస్ కాదు, చాలా మంత్స్ తర్వాత అయితే ట్రిప్ ప్లాన్ చేశాను. సో ఈసారి అయితే కొంచెం చాలా పెద్ద ప్లానే చేశాను. సో ఆన్ రోడ్ వెళ్దామని చెప్పేసి అయితే నేను అనుకున్నాను. ఇంకా ఎక్కడికి ఏంటి అనేది తెలీదు, అదే పెద్ద ట్విస్ట్ అనమాట. సో స్టార్ట్ అయిపోవడం అయితే నేను మా ఫ్రెండ్ అయితే బైక్కి లగేజ్ అవన్నీ కట్టుకుని అయితే స్టార్ట్ అయిపోయాం. ఆల్రెడీ మేము ఎక్కడైతే ఎగ్జాక్ట్గా గాజువాక దగ్గరలో అయితే ఉన్నాము. సో ఇక్కడ కాస్త కొన్ని ఏమైనా వాటర్ బాటిల్ ఇంకా చిన్న ఐటమ్స్ అన్నీ కొనుక్కోవడానికి అయితే ఆగామన్నమాట. సో అవన్నీ ఆగి కొనుక్కొని వెళ్ళేదారు చెప్తాను ఎలా స్టార్ట్ అయింది, అసలు ఏంటైంది ఈ ట్రిప్ కోసం అనేసి. యాక్చువల్గా అయితే ట్రిప్ స్టార్ట్ అయిన దాకా మేమైతే వైజాగ్ నుంచి పాండిచ్చేరి వెళ్దామని చెప్పేసి అయితే అనుకున్నాం. ఎందుకంటే నేను రీసెంట్గా అయితే జాబ్లో జాయిన్ అనమాట. సో లీవ్స్ ఇంకా మిగతా కొన్ని ఫ్యామిలీ ఇష్యూస్ అవన్నీ ఇష్యూస్ వల్ల అయితే నేనైతే అసలు ట్రావెలింగ్ చేయడానికి కూడా నాకు ఎక్కడ టైం సరిపోవట్లేదు. సో ఎలాగో మనకు ఒక వీకెండ్ దొరికింది కదా, ఎక్కడికైనా వెళ్దామని చెప్పేసి నేను మా ఫ్రెండ్ డిసైడ్ అయ్యి వైజాగ్ నుంచి పాండిచ్చేరి వెళ్దామని చెప్పేసి అయితే డిసైడ్ అయ్యాం ట్రిప్ స్టార్ట్ అయిన దాకా. సో ఏటైందో మరి తెలియదు, కానీ తర్వాత ట్రిప్ స్టార్ట్ అయిన తర్వాత ఒక ఎన్నింటి వచ్చాము మేము. ఎన్నింటి వచ్చిన తర్వాత పాండిచ్చేరి వెళ్తున్నాం కదా, ఇంకా అక్కడ నుంచి అరుణాచలం అవన్నీ ప్లాన్ చేద్దామని చెప్పేసి అరుణాచలం అనుకున్నాం. సో అక్కడ నుంచి రాజమండ్రి వచ్చాం అనమాట మేము. కరెక్ట్గా రాజమండ్రి వచ్చిన తర్వాత ఎలాగో వైజాగ్ నుంచి అంత దూరం వెళ్తున్నాం కదా, ఇంకా ధనుష్కోటి రామేశ్వరం కూడా చూస్తే ఏమున్నదిలే, ఇంత దూరం వచ్చి ఇంకొంత దూరం కవర్ చేయడం పెద్ద ఇబ్బంది ఏం కాదు కదా అని చెప్పేసి లాస్ట్కి మేమైతే వైజాగ్ నుంచి ధనుష్కోడి అంటే లాస్ట్ ల్యాండ్ ఆఫ్ ఇండియాకి అయితే వెళ్ళబోతున్నాము. సో మనం ఈ ట్రిప్లోని వైజాగ్ నుంచి ధనుష్కోడి ఆన్ రోడ్ వెళ్తాము. మ్యాక్స్ నేనైతే కొన్ని ప్లేసెస్ ప్లాన్ చేశాను, ఎందుకంటే మనకి డేస్ అయితే కొంచెం తక్కువ డేసే ఉన్నాయి, ఎందుకంటే మాకు ఎక్కువ హాలిడేస్ కూడా లేవు. సో దానివల్ల అయితే మేము కొంచెం తక్కువ ప్లేసెస్ కవర్ చేసాం. నాకు తెలిసినంత వరకు అయితే బాగా ఎంజాయ్ చేయొచ్చు. సో ఎవరైతే ఇంకా కొంచెం ఎగ్జాక్ట్ మనకి దగ్గర ఒక 1300 కిలోమీటర్స్ చూపిస్తుంది అనమాట ధనుష్కోడి. రీచ్ అవ్వడానికి 22 అవర్స్. మేమైతే నాన్ స్టాప్ డ్రైవింగ్ చేద్దామని చెప్పేసి ఫిక్స్ అయిపోయాం, ఎందుకంటే బేగా రీచ్ అవ్వాలి కాబట్టి. ప్రజెంట్ మేమైతే రాజమండ్రి టు విజయవాడ వెళ్ళే దారిలోనైతే ఉన్నాము. సో ఇది ఫేమస్ దాబా అంట, నాకు తెలీదు, మా ఫ్రెండ్ అయితే చెప్పాడు. ఇక్కడ కాస్త మనం ఏదైనా ఫుడ్ తీసుకొని ఇంకైతే స్టార్ట్ అయిపోతాము. ఈ దాబా పేరు వచ్చేసి దత్తుడు దాబా అని చెప్పేసి అయితే ఉంది. చూద్దాం టేస్ట్ ఎలా ఉంది ఏంటని. చూడడానికి చాలా పీస్ఫుల్గా ఉంది తినడానికి. మ్యాక్స్ ఒక 30 మినిట్స్ బ్రేక్ తీసుకొని ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతాము, ఎందుకంటే టైం అస్సలు లేదు. మేము స్టార్ట్ అయింది కూడా చాలా లేట్గా స్టార్ట్ అయ్యాము. యాక్చువల్గా అయితే 9 o'clock స్టార్ట్ అవుదాం అనుకున్నాం వైజాగ్ నుండి, బట్ కరెక్ట్గా టైం వచ్చేసి నాకు ఎగ్జాక్ట్గా 1 o'clock అయితే అవుతుంది. ఒక హాఫ్ అన్ అవర్లో మేమైతే కాస్త ఫుడ్ అవన్నీ తీసుకొని మళ్ళీ మేమైతే రైడ్ అయితే స్టార్ట్ చేసేస్తాం. యాక్చువల్గా మరీ ఎక్కువ తిందామని కూడా మూడ్ అయితే లేదు, ఎందుకంటే డ్రైవింగ్ చేయాలి కదా, మళ్ళీ నిద్ర వస్తే మాత్రం మళ్ళీ ఇబ్బంది అయిపోద్ది ఫుల్గా. సో దానివల్ల అయితే మేము కొంచెం లైట్గా ఏదైనా బటర్ నాన్ కానీ రోటీ కానీ ఏమైనా తీసుకొని ఒక కర్రీతో అయితే అడ్జస్ట్ అయిపోతాము. మేమైతే రోటీ ఇంకా కాజు టమాటా కర్రీ అయితే ఆర్డర్ ఇచ్చాం అనమాట. నేనైతే 3 రోటీ ఇంకా కొంచెం కాజు టమాటాతో కంప్లీట్ చేస్తున్నా డిన్నర్. టేస్ట్ అయితే మాత్రం మాకు చాలా బాగా నచ్చింది. సో ఎవరైతే ఈ దారిలో వెళ్తున్నారో తప్పకుండా ఈ దాబాని అయితే ఒకసారి ట్రై చేయండి, మీకు కూడా చాలా బాగా నచ్చింది. ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయిన తర్వాత మనం డైరెక్ట్గా రాజమండ్రి తర్వాత విజయవాడ దగ్గర అయితే స్టాప్ పెట్టుకుంటాము. మ్యాక్స్ విజయవాడ వెళ్ళడానికి అంత లేదని అరౌండ్ ఒక 4:30 or 5 అయితే ఈజీగా అయిపోతుంది. రాజమండ్రి నుంచి విజయవాడ ఎగ్జాక్ట్గా ఒక 150-180 కిలోమీటర్స్ ఉంటుంది అనుకుంటున్నాను. ఇంకా చూడాలి ఎంత ఉంది ఏంటి అనేసి. మేమైతే ఇంకా తినేసాము. సో మళ్ళీ ఇంకా బైక్ స్టార్ట్ చేసి ఇంకా నాన్ స్టాప్ గోయింగే ఇద్దరున. మేమైతే అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయి ఒక దగ్గర 40-50 కిలోమీటర్స్ అయితే వచ్చేసాం ముందుకి. ఇంకా రాజమండ్రి నాకు తెలిసి 12 to 13 కిలోమీటర్స్ అయితే రీచ్ అయిపోతాం. రాజమండ్రి రీచ్ అయిన తర్వాత అక్కడ ఒక 10 minutes or 5 minutes చిన్న స్ట్రెచ్ అయ్యి కాసేపు బ్రేక్ తీసుకొని ఇంకా నాన్ స్టాప్ విజయవాడ అయితే వెళ్ళిపోతాము. యాక్చువల్గా ఈ రైడ్లో మనకైతే ఎంత లేదు చూసుకున్నా నైట్ జర్నీ అయితే ఒక 2 days అయితే ఉంటుంది. ఈరోజు నైట్ జర్నీ చేసాం, మళ్ళీ మధ్యలో ఎక్కడైనా 1 day అయితే నైట్ జర్నీ చేయబోతున్నాం, ఎందుకంటే కాస్త మనకి డేస్ కలిసి వస్తాయి. ఇంకా దాంతోపాటు మార్నింగ్ అయితే టెంపరేచరు అసలు ఎండాకాలం కదా, చాలా హెవీగా ఉంటుంది టెంపరేచరు. సో దానివల్ల మనకి ఇబ్బంది రాకుండా ఉండడానికి అయితే మేము మార్నింగ్ కాస్త ఎక్కువసేపు బ్రేక్ తీసుకొని నైట్ అయితే జర్నీ అయితే చేస్తాము. దట్టు ఎందుకంటే మన వైజాగ్ నుంచి చెన్నై దాకా అయితే ఒకటే స్ట్రైట్ లైన్ హైవే కాబట్టి సో మనకి ఎక్కడ ఇబ్బంది ఉండదు. సో సేఫ్టీ పరంగా చూసుకున్నా కూడా మనం హ్యాపీగానే వెళ్ళిపోవచ్చు, ఏ ఇబ్బంది లేకుండా, భయం లేకుండా.
నాకు తెలిసినంత వరకు అయితే మాత్రం ఈ హైవేలో ఓన్లీ మా ఒక్క బైక్ కనబడుతుంది. మిగతావన్నీ ట్రావెల్స్ బస్సులు లేదా ట్రావెల్ క్యాబ్సే కనబడుతున్నాయి. ఎక్కడ ఒక బైక్ కాదు కదా ఎవరు కనిపించట్లేదు ఈ టైంలోని. సో దానివల్ల మేమైతే మా లైన్లోని కామ్గా అయితే వెళ్ళిపోతున్నాము ఎటువంటి ఇబ్బంది లేకుండా. యాక్చువల్గా మేమైతే ఇంటి దగ్గర స్టార్ట్ అయినప్పుడు పాండిచేరి రేపు ఈవినింగ్ 7 or 8 కల్లా అయితే రీచ్ అవ్వాలని చెప్పేసి అనుకున్నాము. బట్ మ్యాక్స్ ఈరోజు ఇప్పటి సిచ్యువేషన్ ప్రకారం చూసుకున్నట్లయితే మేము పాండిచేరి వెళ్ళడానికి ఎంత లేదని 9 o'clock అయితే అవుతుంది. ఎందుకంటే రేపు ఎండ కాబట్టి ఎండలో మేము ఫుల్ కంప్లీట్గా డే మొత్తం రైడ్ చేయలేం. దాంతో ఇంకా నైట్ అవుట్ స్లీప్ లేదు కాబట్టి రేపు మార్నింగ్ ఎక్కడో దగ్గర ఒక ½ an hour or 1 hour అయినా స్లీప్ కానీ రెస్ట్ కానీ పక్కా అయితే మేము తీసుకోవాలి. ఇంకా దాంతో మేము ఇద్దరం కూడా డ్రైవింగ్ ఆల్టర్నేటివ్గా అయితే మారుతున్నాము ఒక 100 or 150 kilometers. ఎందుకంటే బ్యాక్ పెయిన్ కూడా అయితే మాకు స్టార్ట్ అవుతుంది. నేను ఎక్కడ తప్పు చేశానంటే బైక్ అంతా మోడిఫికేషన్ చేయించాను కానీ సీట్ సంగతి అయితే మర్చిపోయాను. యాక్చువల్గా అయితే సరిపోతుందిలే ఏం కాదులని చెప్పేసి అయితే నేను అనుకున్నాను. బట్ సీట్ అయితే చాలా ఇబ్బంది పెట్టేస్తుంది. సో నెక్స్ట్ టైం ఎక్కడికైనా రైడ్ ప్లాన్ చేసినప్పుడు ఫస్ట్ సీట్ అయితే పక్కా అయితే నేనైతే మోడిఫై చేయిస్తాను. సో ఎవరైతే నా బైక్ మోడిఫికేషన్ వీడియో చూడలేదో నేనైతే డిస్క్రిప్షన్లో అయితే లింక్ పెడతాను. ఒకసారి వెళ్ళి చెక్ చేయండి ఎంత అయింది ఎలాగైంది ఏంటనేసి. సో మ్యాక్స్ నేనైతే బడ్జెట్లోనే అయితే బైక్ అంతా మోడిఫై చేశాను. సో ట్రావెలింగ్కి కావాల్సిన మినిమం యాక్సెసరీస్ అన్నీ వేయించాను అనమాట. సో ఆ వీడియో అయితే మీకు తప్పకుండా నచ్చింది. ఒకసారి డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఒకసారి వెళ్ళి తప్పకుండా చూడండి వీడియో. ప్రజెంట్ మేమైతే కరెక్ట్గా గోదావరి బ్రిడ్జ్ మీద అయితే ఉన్నాము. టైం వచ్చేసి 3:10 or 3:20 ఎగ్జాక్ట్గా అవుతుంది, చూడలేదు. సో ఇక్కడ నుంచి ఇంకా విజయవాడ అయితే మేము వెళ్తున్నాము. విజయవాడ రీచ్ అయ్యేటప్పటికి ఎంత లేదన్నా 5:30 or 6 అనుకున్నాం రఫ్గా. 6 రీచ్ అయినా 6 నుంచి ఒక 2 hours మేము రెస్ట్ పెట్టుకుందాం అనుకుంటున్నాం. బట్ చూడాలి ఏంటి అనేసి. సో కాసేపు మా ఫ్రెండ్ డ్రైవ్ చేస్తాను. సో ఎందుకంటే నేను వైజాగ్ నుంచి ఇంకా రాజమండ్రి దాకా సింగిల్ స్ట్రెచ్లో అయితే డ్రైవ్ చేశాను. సో తను కూడా వెనకాల కూర్చోడానికి బోర్గా ఉందని చెప్పేసి ఫీల్ అవుతున్నాడు కాబట్టి సో డ్రైవింగ్ చేస్తానంటే సరే అని చెప్పేసి చేశాను. సో నేను కాసేపు వెనకాల కూర్చొని ప్రశాంతంగా రిలాక్స్ అవుతాను. ఇక్కడ నుంచి మనం విజయవాడ రీచ్ అయిన తర్వాత ఇన్ కేస్ మనకు టైం ఉంటే కనుక ఒక 2 hours ఎలాగో బ్రేక్ పెట్టుకుందాం అనుకున్నాం కదా. ఆ బ్రేక్లోని కాస్త విజయవాడ టెంపుల్ కూడా అయితే మనం కవర్ చేయొచ్చు. ఇన్ కేస్ టైం లేకపోతే మరి ఇంకేం చేయలేం, కానీ టైం ఉంటే మాత్రం పక్కాగా అయితే కవర్ చేద్దామని చెప్పేసి అయితే నేను షెడ్యూల్లో రాసుకున్నాను ట్రిప్ ప్లాన్లో. ఏదైనా బైక్ జర్నీ మనం మార్నింగ్ ఒక ఫీల్ వస్తే మాత్రం నైట్ అయితే ఇంకో ఫీల్ వస్తుంది అనమాట బైక్ జర్నీలో. అందులోని రోడ్ ట్రిప్ అయితే మాత్రం ఇంకా అంటే ఇంకా చాలా బాగుంటుంది ప్రశాంతంగా. ఇంకా టెంపరేచర్ కూడా ప్రజెంట్ అయితే చాలా కూల్గా ఉంది. బట్ రేపు చూడాలి అసలు నరకం స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే రేపు అసలే మనం ఒంగోలు నెల్లూరు అటువైపు వెళ్ళబోతున్నాం. అసలే ఎండ చాలా ఎక్కువ ఉంటుంది ఆ ప్లేసెస్లో. సో ఎలాగెళ్తాము ఏంటనేసి అయితే కొంచెం భయంగా ఉంది. బట్ తప్పదు, ఇంకా స్టార్ట్ అయ్యాం కాబట్టి. సో ప్రజెంట్ మేమైతే స్లీవ్స్ ఇంకా గ్లౌజెస్ అయితే ఏమీ వేసుకోలేదు, ఎందుకంటే నైట్ కాబట్టి. రేపు మార్నింగ్ అయితే ఇంకా ఫుల్ ప్యాకప్ అయిపోయి జాకెట్ అవన్నీ వేసుకొని వెళ్ళిపోతున్నాము. లేదంటే ఇంకా మాడిపోతాం వెళ్ళేసరికి. అసలే చెన్నై వైపు అయితే ఎండలు ఇంకా ఎక్కువ ఉన్నాయి. కాస్త టీ బ్రేక్ అయితే మేము ఇక్కడ ఒక చిన్న కేఫ్లో కనబడ్డది. సో ఇక్కడైతే కాస్త టీ బ్రేక్ అయితే ఆగాము. ఇక్కడ నుంచి మనం దగ్గర ఒక ఏలూరు ఒక 40 kilometers దగ్గరలో ఉన్నాం అనమాట. సో ఒక 10 minutes టీ బ్రేక్ తీసుకొని మళ్ళీ అయితే స్టార్ట్ అయిపోతాము. పర్లేదు, బాగానే వచ్చాము, అనుకున్న టైంలో రీచ్ అవుతున్నాము ప్రజెంట్ అయితే ఉన్న వరకు. బట్ చూడాలి రేపు ఎంత అవుతుంది ఏంటనేసి. ఒకసారి చూపిస్తుంది చూడండి. మేము తప్ప ఎవరు ఈవెన్ లారీ డ్రైవర్స్ ఇంకా క్యాబ్ డ్రైవర్స్ వాళ్ళు కూడా అయితే ఎవరు లేరు. సో ఇంకా షాప్లో ఓనర్ కూడా లేడు. మేము వచ్చేసరికి ఒక 10 minutes ఇక్కడ వేస్ట్ అయిపోయింది అనమాట. ఆడ వచ్చి మా కాఫీ అవన్నీ రెడీ ఇచ్చేటప్పటికి. సో దానివల్ల అయితే మేమైతే ఎంత బేగ అయితే అంత బేగ కాఫీ కానీ కొన్ని డ్రింక్ ఇంకా వాటర్ బాటిల్ అవన్నీ తీసుకొని మేమైతే స్టార్ట్ అయిపోతాము. సో ఎవరైతే ఇలాంటి రైడ్ చేస్తున్నారో తప్పకుండా వాటర్ బాటిల్ అయితే పక్కాగా క్యారీ చేయండి. ఎందుకంటే ఎక్కడ షాప్స్ ఉంటాయో ఏటో మనకైతే తెలియదు. దాంతోపాటు ఎక్స్ట్రాగా మనకి ఫ్యూయల్ జెర్రీ క్యాన్స్ ఉంటాయి గుడ్ ఇనఫ్. లేకపోతే ఒక 2 or 3 వాటర్ బాటిల్స్లోని పెట్రోల్ కొట్టించుకొని ఉంచుకోవడం బెస్ట్. ఎందుకంటే ఎంత లేదని మనకి ఎగ్జాక్ట్గా ఒక 50 to 60 kilometers పక్కగా ఒక పెట్రోల్ బంక్ దొరుకుతుంది. ఇంకా విజయవాడ వచ్చేసి 54 kilometers చూపిస్తుంది. నాకు తెలిసినంత వరకు కరెక్ట్గా ఒక 5:45 అయితే మేము రీచ్ అయిపోతాము. సో ఎలాగో స్ట్రైట్ లైన్ హైవే, ఎలాగో ట్రాఫిక్ కూడా ఉండదు కాబట్టి మార్నింగ్ విజయవాడ దాటేస్తే మనకి ఇంకా అక్కడి నుంచి కూడా మళ్ళీ మనకి రోడ్ అయితే ఇంకా ట్రాఫిక్ అలాంటిది అయితే ఉండదు. ఇన్ కేస్ మార్నింగ్ 6 తర్వాత విజయవాడలో ఉంటే మాత్రం విజయవాడ దాటడానికి మనకి ఎక్కడ లేని ఒక 2 or 3 hours అయితే ఈజీగా తినేస్తుంది టైము. సో దానివల్ల మేము కొంచెం ఎర్లీగా స్టార్ట్ అయ్యి ఎర్లీగా
అయితే దర్శనం చేసుకొని విజయవాడ నుంచి మూవ్ అవుదామని చెప్పేసి అనుకుంటున్నాము. ప్రజెంట్ మేమైతే విజయవాడ అయితే వచ్చేసాము. టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా 5:30కి అయితే రీచ్ అయిపోయాం. అంటే ఇంకా గూగుల్ చూపించిన 10 మినిట్స్ ముందే మేము విజయవాడ అయితే రీచ్ అయిపోయాం. ట్రిప్లో ఒక డెస్టినేషన్కి అయితే రీచ్ అయిపోయాం అనమాట. మేము ఇప్పుడు వైజాగ్లో ఎగ్జాక్ట్గా ఒక 10 o'clockకి స్టార్ట్ అయితే మార్నింగ్ 5:30కి అయితే మేము విజయవాడ రీచ్ అయిపోయాం. విజయవాడ నుంచి వైజాగ్కి ఎంత లేదన్నా 340 kilometers అయితే కవర్ చేసాం. అరౌండ్ మేము డ్రైవ్ చేసిన స్పీడ్ కూడా ఎగ్జాక్ట్గా ఒక 80 or 90 స్పీడ్లో అయితే వచ్చాము. సో దానివల్ల మనకి టైం అయితే కొంచెం ఎక్కువ పట్టింది. లేదంటే ఇంకా ఫాస్ట్గానే రీచ్ అయిపోవచ్చు. బట్ నైట్ జర్నీ కదా, ఎందుకు రిస్క్ అని చెప్పేసి మేమైతే యావరేజ్గా 80 or 90 స్పీడ్ అయితే మెయింటైన్ చేస్తూ వచ్చామన్నమాట. ఫ్రెండ్స్, నేనైతే వీడియోని ఎక్కడితో అయితే ఎండ్ చేస్తాను అనమాట. ఇంకా డే 2 అంటే నెక్స్ట్ డే మార్నింగ్ నుంచి నేను వేరే బ్లాగ్లో అయితే కట్టబోతున్నాను. సో ఛానల్కి ఎవరైతే కొత్తగా వచ్చారో లైక్ ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అసలే మన ఛానల్లో వీడియో పెట్టి చాలా డేస్ అవ్వడం వల్ల ఛానల్ అయితే చాలా లోలో ఉంది. సో మీరు సపోర్ట్ చేస్తే మాత్రం కొంచెం ఛానల్ రైజ్ అవుతుంది. సో ప్లీజ్ ఎవరైతే కొత్తగా వచ్చారో లైక్ ఇంకా సబ్స్క్రైబ్ చేసి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసి సపోర్ట్ ఇస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను.